వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న ఏంటంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మానవ సంబంధాల్లోనే విచిత్రాలకు ఉదాహరణ ఏంటంటే మనకు మహాభారతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి మనకు? మహాభారతంలో వచ్చేసరికి మనకు మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయంటే 18 పర్వాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ మహాభారతంలో 18 అనే నెంబర్ మనకు గుర్తురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కురుక్షేత్రం కూడా మొత్తము 18 రోజులు జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటున్నాడండి. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటున్నాడు. మొదటి వాక్యం ఏంటంటే వేదవ్యాసుడు జన్మించిన వెంటనే మహర్షి రూపాన్ని దాల్చాడు. వేదవ్యాసుడు జన్మించిన వెంటనే మహర్షి రూపాన్ని దాల్చాడు అంటుంది. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఏంటి మనకు తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమవుతానని సత్యావతికి వేదవ్యాసుడు మాట ఇచ్చాడు. ఎస్ కరెక్ట్ అండి. ఈ రెండు కూడా కరెక్ట్ అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శాంతనుని ద్వారా సత్యావతికి కలిగిన సంతానం ఎవరు? శాంతనుని ద్వారా శాంత మహారాజు ఈ శాంతన మహారాజు ఎవరి యొక్క తండ్రి అంటే మనకు భీష్ముడి యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భీష్ముడి యొక్క తండ్రి అనేటువంటి శాంతనుడి ద్వారా సత్యవతికి ఎంతమంది కుమారులు కలిగండి? ఇద్దరండి. ఎవరు మనకి ఇక్కడ మనకు తెలుసు. ఎవరు మనకు చిత్రాంగదుడు అదేవిధంగా విచిత్ర వీరుడని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు వచ్చేసరికి శాంతనుడికి అదేవిధంగా సత్యావతికి జన్మించినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ యమధర్మరాజును శపించింది ఎవరు? ఓకే, యమధర్మరాజును శపించింది ఎవరంటే మనకు మాండవ్య ముని అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మహాభారతంలోని ఏ పర్వంలో భగవద్గీత ఉన్నది? చాలా ఇంపార్టెంట్. మనకడ ఈ భగవద్గీత అర్జునుడికి ఎవరు ఉపదేశించారు? మనకు శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ భగవద్గీత వచ్చేసరికి మనకు మహాభారతంలోనే అష్టాదశ పురాణాలలో మహాభారతంలోనే 18 పర్వాలలో ఏ పర్వంలో ఉందంటే మనకు భీష్మ పర్వంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అదే 18 అంటే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తము అష్టాదశ పురాణాలు కూడా ఎన్ని మనకు 18 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు అంటే భీష్మ పర్వంలో మనకు దేని గురించి మనకు ఉందంటే మనకు భగవద్గీత గురించి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్రింది వాటిని జతపరచండి అంటాడు. ఒకవైపు ఏమి ఇచ్చాడు మనకు? ఒకవైపు రాజు ఇచ్చాడు, ఇంకొక వైపు ఏంటంటే ఆ రాజు పరిపాలించే రాజ్యం ఇచ్చాడండి. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మనకు కర్ణుడు కర్ణుడు వచ్చేసరికి ఎక్కడ దేనికి మనకు రాజు అంటే మనకు అంగరాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ కర్ణుడు పరిపాలించినటువంటి రాజ్యం ఏంటంటే మనకు అంగరాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ద్రుపదుడు. ఈ ద్రుపదుడు వచ్చేసరికి ఏ రాజ్యానికి రాజు అంటే మనకి ఎవరు? మనకు పాంచాలండి. చాలా ఇంపార్టెంట్. పాంచాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ విరాటుడు. ఈ విరాటుడు వచ్చేసరికి ఏ రాజ్యానికి ఇతను రాజు అంటే మనకు ఏది? మత్స్య రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు జరాసంధుడు. ఈ జరాసంధుడు వచ్చేసరికి ఏ రాజ్యానికి అధిపతి అంటే మనకి ఇక్కడ మగధ రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఒకవైపు రాజు, ఇంకొక వైపు మనకు రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు కూడా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి భీమాంజనేయులు. భీముడు అదేవిధంగా ఆంజనేయులు ఒకరికొకరు పరిచయం చేసుకున్నటువంటి పర్వం ఏంటిది? చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాలలో భీముడు అదేవిధంగా మనకి ఇక్కడ ఆంజనేయుడు ఎదురుపడి వాళ్ళని పరిచయం చేసుకుంటారు. ఏ పర్వం అంటే మనకు అరణ్య పర్వం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకు అరణ్య పర్వంలో రాముడు భక్తుడు ఆంజనేయుడితో భీముడి యొక్క పరిచయం ఉంటున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రామాయణంలో అదేవిధంగా మనకు మహాభారతంలో ఇద్దరు క్యారెక్టర్లు వచ్చేసరికి మనకు రిపీట్ అవుతాయి. ఒకటి మనకు ఆంజనేయుడు, అదేవిధంగా మనకు ఎవరు? మనకు జాంబావంతుడు. అంటే మనకు రామాయణంలో కనిపించినటువంటి ఆంజనేయుడు అదేవిధంగా జాంబావంతుడు వీళ్ళిద్దరు కూడా మనకు మహాభారతంలో కనిపిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అశ్వత్థామ ఉప పాండవులను అదేవిధంగా పాంచాలులను సంహరించడంలో
సహాయపడ్డ వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ అశ్వత్థామ ఎవరు మనకు? సో ద్రోణాచార్యుడి యొక్క కొడుకు అండి. సో ద్రోణాచార్యుడి యొక్క కొడుకు అంటే మనకి ఇక్కడ కురుక్షేత్రం తర్వాత ముగ్గురు మిగులుతారు మనకు. అంటే మనకి ఈ కురుక్షేత్రం జరిగిన తర్వాత కౌరవులకు సంబంధించిన కేవలం ముగ్గురు బతికుంటారు. వాళ్ళు ఎవరంటే మనకు అశ్వత్థాముడు, అదేవిధంగా సో కృపాచార్యుడు, అదేవిధంగా కృతవర్మ. అయితే ఈ అశ్వత్థాముడు వచ్చేసరికి సో ఉప పాండవులను అదేవిధంగా పాంచాలను సంహరిస్తాడు. సో అందులో మనకు సాయం చేసినట్టు ఇద్దరు వ్యక్తులు అంటే ఈ మిగిలిన ఇద్దరిని గుర్తుపెట్టి ఎవరు మనకు? కృపాచార్యుడు అదేవిధంగా కృతవర్మ సహాయంతో, వీరిద్దరి సహాయంతో సో అశ్వత్థామ ఉప పాండవులను సంహరించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ సరిగా ఇక్కడ బాగా గమనించినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కురుక్షేత్రం మొత్తం ఎన్ని రోజులు జరిగింది మనకు? సో 18 రోజులు జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. 18 అనే ఫిగర్ మనకు ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 18 అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో మొత్తం అష్టాదశ పురాణాలు 18. అదేవిధంగా మనకు సో మొత్తం మహాభారతంలో పర్వాలండి 18 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ కురుక్షేత్రము ఎన్ని రోజులు జరిగింది? మనకు 18 రోజులు జరిగింది. అదేవిధంగా మనకు కురుక్షేత్రంలో పాల్గొన్నటువంటి సైన్యాల సంఖ్య కూడా 18 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యం ఎంత అంటే మనకు 11 ఔక్సోహినుల సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ కురుక్షేత్రంలో ఎవరెవరి మధ్య జరిగింది? పాండవులకు, అదేవిధంగా ఎవరెవరు జరిగింది? మనకు కౌరవుల మధ్య జరిగింది. సో పాండవుల యొక్క సైన్యం ఎంత అంటే 7 ఔక్సోహినులను గుర్తుపెట్టుకోవాలి. అంటే 7 వాళ్ళది. సో పాండవులకు సంబంధించి సైన్యం ఎంత? మనకు 7 ఔక్సోహినులను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ సో కౌరవులకు సంబంధించినటువంటి సైన్యం ఎంత అంటే మనకు 11 ఔక్సోహినుల సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో మొత్తము సో పాల్గొన్న సైన్యం ఎంత అంటే మనకు 18 ఔక్సోహినుల సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఎవరి సమక్షంలో భీముడు అదేవిధంగా దుర్యోధనుల మధ్య ఆఖరి యుద్ధం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో భీముడికి అదేవిధంగా మనకి ఇక్కడ దుర్యోధనుడికి ఆఖర గద యుద్ధం జరుగుతుంది. ఎవరి సమక్షంలో అంటే ఎవరి సమక్షంలో? బలరాముడి సమక్షంలో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు బలరాముడి సమక్షంలో సో భీముడికి అదేవిధంగా మనకు దుర్యోధనుడికి మధ్య ఆఖరి యుద్ధం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో అంటే చివరిగా మనకు భీముడి చేతిలో దుర్యోధనుడు మరణిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కురుక్షేత్రము ఏ నది సమీపంలో జరిగింది? సో కురుక్షేత్రం అనేది ఏ నది సమీపంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలు ఏ నది ఒడ్డున ఉన్నదో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు కూడా మనం ఒక చోట చేర్చుకొని మనం భవిష్యత్తులో డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే కురుక్షేత్రం వచ్చేసరికి ఏ నది ఒడ్డున ఉందంటే మనకు సో హిరణ్మణి నది ఒడ్డున హిరణ్మణి నది ఒడ్డున ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కౌరవ సైన్యానికి సేనాపతులుగా వహించిన వారిని వరుస క్రమంలో అమర్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవుల సైన్యానికి సైన్యాధిపతిగా సో ఉన్నవారి వరుస క్రమం రాయమంటాడు. ఫస్ట్ ఎవరు ఉంటాడు మనకి ఇక్కడ? సో మనకు భీష్ముడు ఉంటాడండి. సో భీష్ముడు మరణించిన తర్వాత ఎవరుంటాడు? మనకు ద్రోణుడు ఉంటాడు. ద్రోణుడి తర్వాత ఎవరు? మనకు కర్ణుడు తర్వాత సరికి శల్యుడు తర్వాత మనకి ఎవరంటే అశ్వత్థామని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. గమనించిన ఇక్కడ ఫస్ట్ ఎవడు? భీష్ముడు. సో భీష్ముడు తర్వాత ఎవరు మనకి ఇక్కడ? ద్రోణుడు తర్వాత ఎవరు? మనకు కర్ణుడు తర్వాత సరికి శల్యుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శల్యుడు తర్వాత వచ్చేసరికి మనకు అశ్వత్థామ. వీరు వచ్చేసరికి కౌరవుల తరపున ఒక సైన్యానికి సేనాపతులుగా వహించినటువంటి వరుస క్రమంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ? సో చిత్రాంగద అర్జునుల కుమారులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ చిత్రాంగదకు అదేవిధంగా అర్జునుడి యొక్క కుమారుడు ఎవరంటే మనకు బభ్రువాహనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ బభ్రువాహనుడు వచ్చేసరికి ఎవరి యొక్క పుత్రుడు అంటే మనకు అర్జునుడికి అదేవిధంగా మనకు చిత్రాంగదకు పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో భారతదేశంలో అతి పవిత్రమైనటువంటి అరణ్యం ఏమిటి? సో భారతదేశంలో అతి పవిత్రమైనటువంటి అరణ్యం ఏంటంటే మనకు నైమిషారణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఈ నైమిషారణ్యం ఒకసారి ప్రస్తుతం ఎక్కడుంది? మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ భారతదేశంలో అతి పవిత్రమైనటువంటి అరణ్యం ఏంటంటే మనకు నైమిష అరణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో భాగవత పురాణాన్ని వ్యాస మహర్షి ఎవరికి వినిపించారంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు
సో మనకు ఈ మహాభాగవత పురాణాన్ని సో వేదవ్యాసుడు రచించిన తర్వాత సో ఎవరికి వినిపించాడు, సో ఎవరికి వినిపించిన తన కొడుకైనటువంటి శుక మహర్షికి వినిపించడం జరిగింది. ఈ శుక మహర్షి ఎవరికి వినిపించడం, మనకు పరీక్షిత్ మహారాజుకి వినిపించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ నైమిసారణ్యంలో ఉన్నటువంటి మహర్షులకు వినిపించిన వ్యక్తి ఒకసారికి సూతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇక్కడ భాగవత పురాణాన్ని ఎవరికి ఉపదేశించాడో మనకు అడగడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అవకాశం ఉంది, కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో భాగవతంలోనే సో ఏకవింశతి అనే పదము దేన్ని సూచిస్తుంది? భాగవతంలో ఏకవింశతి అనే పదం దేన్ని తెలుపుతుందంటే మనకు సో అవతారాలను తెలుపుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ సో భాగవతం ప్రకారము సో మహావిష్ణువు యొక్క అవతారాలు మొత్తం ఎన్ని? 21 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఓకే, కృష్ణుడు సో పరమ వధించిన విషయాన్ని సో ధర్మరాజుకు తెలియజేసింది ఎవరు అంటే మనకి ఇక్కడ కృష్ణుడు పరమ వధించిన విషయాన్ని ధర్మరాజుకి ఎవరు చెప్పారంటే మనకు తన సోదరుడైనటువంటి అర్జునుడు చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో పరీక్షిత్ మహారాజుని చెప్పించిన ముని ఎవరు మనకి ఇక్కడ శృంగి మహర్షిని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో భగవంతుని అంటే ఎవరు మనకు విష్ణువుకి నారాయణుడు అనే పేరు ఎందుకు వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ విష్ణువుకి వచ్చేసరికి నారాయణుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకు నీటిలో ఉండడం వల్ల, అంటే మనకి ఇక్కడ నీటిలో ఉండడం వలన సో విష్ణువుకి నారాయణుడు అనే పేరు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఈ క్రింది వారిలో కృష్ణుని భార్య కాని వారి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు అనగానే మొత్తం మనకు శ్రీకృష్ణుడికి 8కి చాలా లింక్ ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు అనగానే మనకు 8 మంది భార్యలను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా ఎవరు ఈ క్రింది వాళ్ళు ఎవరు శ్రీకృష్ణుడి భార్య కాదని అడగడం జరిగింది. ఎవరు మనకు రుక్మిణి శ్రీకృష్ణుడి భార్య. సో నెక్స్ట్ కాలింది కూడా శ్రీకృష్ణుడి భార్య. నెక్స్ట్ వచ్చేసరికి నాగ్నజితి కూడా వచ్చేసరికి శ్రీకృష్ణుడి భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉష వచ్చేసరికి శ్రీకృష్ణుడి భార్య కాదండి. సో ఇక్కడ ఉష వచ్చేసరికి శ్రీకృష్ణుడి యొక్క మనవరాలు అవుతుంది, అంటే తన మనవుడి యొక్క భార్య అవుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు రుక్మిణి అవ్వచ్చు, కాలింది అవ్వచ్చు, సో నాగ్నజితి అవ్వచ్చు, వీరు ముగ్గురు కూడా ఎవరి యొక్క భార్యలు అంటే మనకు శ్రీకృష్ణుడి యొక్క భార్యలుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే సో తాపాసుల శక్తి కంటే భక్తే గొప్పది అని నిరూపించింది ఎవరి వృత్తాంతం? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ పురాణాలు అవ్వచ్చు, సో భాగవతం అవ్వచ్చు, అదేవిధంగా వీటన్నిటిలో మనకు కొన్ని స్టోరీలు వస్తాయండి. ఆ స్టోరీలు ఇతివృత్తాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే సో తాపాసుల శక్తి కంటే భక్తే గొప్పదని నిరూపించింది ఎవరి వృత్తాంతం అంటే అంబరీషుడు వృత్తాంతం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంబరీషుడు అదేవిధంగా ఈ స్టోరీలో ఎవరెవరి గురించి ఉంటే అంబరీషుడు, అదేవిధంగా మనకు దుర్వాసన మహర్షి గురించి ఉంటుంది. ఇది మనం గతంలో చదివే ఉన్నాం. అంటే మనకి ఇక్కడ సో ఈ అంబరీషుని వృత్తాంతం ఏం అంటే కథ స్టోరీ సో మనకి ఏం చెప్తుందంటే మనకు సో తాపసుల శక్తి కంటే భక్తే గొప్పది అని సో ఈ అంబరీషుని కథ నుంచి మనం నేర్చుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ప్రతిపాదన అండి. సో ఇక్కడ మనకు ప్రతిపాదన ఏమంటుందంటే జయ విజయములు 3 జన్మల పాటు రాక్షసులుగా విష్ణు వ్యతిరేకులుగా జన్మించారు. ఎస్ కరెక్ట్, వాళ్ళండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే మనకి ఇక్కడ జయ విజయంలో మొదట సో విష్ణు యొక్క భక్తులండి. సో అతనికి జయ విజయంలో సో 3 జన్మల పాటు రాక్షసులుగా విష్ణు వ్యతిరేకులుగా జన్మించారు. ఎస్ కరెక్టే. సో కారణం ఇచ్చాడండి. కారణం ఏంటంటే మనకు విష్ణువు దర్శనానికి వచ్చినటువంటి సో సునక సనందులు అనే మహర్షులను అడ్డగించి శాపానికి గురైనారు. ఎస్ కరెక్ట్ అండి. అంటే మనకి ఇక్కడ సో ప్రతిపాదన ఏ కరెక్ట్, దానికి సరైన రీజన్ కూడా ఇదేనండి. అంటే మనకి ఇక్కడ సో ఒకరోజు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువుని చూడడానికి మనకు ఎవరు వస్తారు? మనకు సనందులు అనే మహర్షులు వస్తారండి. సో వాళ్ళకు వచ్చినప్పుడు ఆ వైకుంఠానికి ద్వారపాలకులు 2 ఉంటారు. వాళ్ళే మనకు ఎవరు? జయ విజయాలు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని అడ్డుగిస్తారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి శాపం ఇస్తారు. ఆ శాపం కారణంగా వచ్చేసరికి మనకు జయ విజయంలో వచ్చేసరికి మనకు ఎలా జన్మిస్తారో 3 జన్మలుగా రాక్షసులు జన్మిస్తారని మన కథలో చదువుకున్నాం. ఇది మనకు మహాభారతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో పేపర్ 2కు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.